legend came as a shepherd. The legend came as a merchant. The legend came as a lawyer. And now, the legend comes as a police. కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మస్జిద్. కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే మీరే దేవుళ్ళు. హాయ్, తెలుగు వన్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తెలుగు వారంతా కలిసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా పులి, కొమరం పులి ఆడియో రిలీజ్ అయిందండి. విన్నారా సాంగ్స్? వినే ఉంటారు మీరంతా, నాకన్నా ఫాస్ట్ కదా. ఓ పాట ఉందండి, పవర్ స్టార్ అనే పాట. ఏముందండి, కేక. పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. దయ్యంకయ్యమను ఒకగామి చెయ్యందియ్యమను ఊరిగామి ప్రియంకాదు మరి నాటి చరామి యువస్టార్ యువస్టార్ ఇయాల్సింది మరి ఇయ్యబోయేమి తెలిసింది తెరతియ్యబోయేమి అయ్యో చెయ్యకిక తిమ్మిని బమ్మి అమ్మి చల్లదిక చిల్లర దొమ్మి చూసారండి ఎలా ఉంది? విజయ్ ప్రకాష్, తన్విషా ఈ పాటకి గానం చేయడం జరిగిందండి. కనకరత్న మూవీస్ బ్యానర్పై సింగమల్ రమేష్ బాబు గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే నిక్షా పాటిల్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుందండి. తెలుగు తెరకి ఇంట్రడ్యూస్ అవ్వడం అమ్మాయి ఇదే. ఇందులో ఇంకో పాట ఉందండి, అమ్మ తల్లే. నేను పాడితే బాగోదు, మీరు చూడాల్సిందే. నేను పాడితే ఇంకోలా ఉంటుంది. నాటుకుపోయిన చూపులు పట్టుడు తీటికి మాటికి మాటికి చీటికి నాటుకు తాకిన ఊపిరి పట్టుడు నాటుకు తాటకి ఇతను దాటి చక్కెర చేరే చక్కెర కొట్టుడు మీటక మీటక మనసి మీటి మాటలు చెప్పే చేతులు కొట్టుడు పట్టిన వాడే దగ్గర జరిగే సిక్కులు పెరిగే సింకులు కరిగే ప్రేమలు పెరిగే ప్రేమలు పిండగ నోములు పండగ ఓమలి చంపులు మళ్ళీ కొట్టాలి. చూసారండి ఎలా ఉంది పాట? క్యాక్ పుట్టించింది కదా. నరేష్ అయ్యర్, శ్వేతామోహన్లు ఇద్దరు కలిసి పాడిన పాట అండి ఇది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారంటే చాలా పెద్ద హిట్ కొట్టాలని. ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది ఎవరంటే ఎస్జే సూర్య గారు. ఎస్జే సూర్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు కాంబినేషన్లో ఖుషి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమాకి మించి హిట్ ఈ సినిమా అవ్వాలని వాళ్ళు చాలా కష్టపడడం జరిగిందండి. ఇందులో ఒక మంచి పాట ఒకటి డిజైన్ చేశారండి. అదే మారాలంటే
లోకం. గాలి అందరి కోసం వానమేఘం దాచుకోదు తన కోసం సూర్యకాంతి అందరి కోసం చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వాతం ఒక్కరికైనా మేలు చేస్తే లోకమంతా మేలు జరిగేను ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని కలిగేను మారాలంటే మారాలంటే లోకం అంటే మారుతుందండి, డెఫినెట్గా మారుతుంది. మనుషులు మారుతారు, మనసులు మారుతాయి, లోకం మారుతుంది. ఎందుకు మారుతుందంటే ఆ పాట పాడిన వాళ్ళ వల్ల వచ్చిన డెప్త్ అది. ఈ పాటను ఎవరు పాడారు తెలుసండి? కేఎంఎంసి చాయిస్ ఏఆర్ రెహమాన్. అసలు ఏఆర్ రెహమాన్ ఈ పాట ఎందుకు పాడారు? ఈ సినిమాకి మ్యూజిక్ ఆయనే కదా. అసలు ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం వల్ల ఎంత క్రేజ్ వచ్చిందంటే ఎస్జే సూర్య గారు డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, పవన్ కళ్యాణ్ హీరో. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ గురించి చెప్పాలంటే చెప్పక్కర్లేదండి, ఆస్కార్ అవార్డు విన్నర్ ఆయన. ఆయన గురించి నేను చెప్పేది ఏంటండి, చంద్రబోస్ గారు రైటింగ్, అదే లిరిక్ రైటింగ్. అసలు చంద్రబోస్ గారి రచనకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తోడైతే మాయే మహం మాయే. ఓ చెక్కుముకే నువ్వు చేరగా సరసకే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే మహం మహమాయే మహం మాయలిక మొదలాయనే మహం మహమాయే ముహూర్తాలు ముదిరాయే మహం మహమాయే మహం మాయలిక మొదలాయనే మహం మహమాయే ముహూర్తాలు ముదిరాయే. ఓ చెక్కుముకే నువ్వు చేరగా సరసకే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే మహం మహమాయే మహం మాయలిక మొదలాయనే మహం మహమాయే ముహూర్తాలు ముదిరాయే. ఏం లిరిక్ అండి, అద్భుతం. చంద్రబోస్ గారు లిరిక్ అండి. ఈ లిరిక్కి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, జావేద్ అలీ గారు సుచిత్ర గారు కలిసి పాడిన పాట ఇది. ఇంకెలా ఉంటుంది చెప్పండి, సూపరే సూపరు. ఈ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కి ఎస్జే సూర్య గారి డైరెక్షన్, ఈ రెండు డైరెక్షన్లకి, మ్యూజిక్ డైరెక్షన్, మూవీ డైరెక్షన్కి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం, ఇన్ని రకాలు తోడైతే దీని సినిమా పవర్ ఎంత అనుకున్నారు? అసలు కేవలం ఆడియో రైట్సే 2 కోట్లకు అమ్ముడిపోయండి, సోనీ వాళ్ళు తీసుకున్నారు. అంతేకాకుండా ఇందులో ఒక మంచి మెలోడీ సాంగ్ ఉందండి. నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి సన్మార్గమేదో చూపరా స్వామి సుజ్ఞాన సూరుణ్ణి మాలో వెలిగించరా నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి సన్మార్గమేదో చూపరా స్వామి. కేఎస్ చిత్ర, హరిణి, మధుశ్రీ ఈ ముగ్గురు కలిసి పాడిన పాట అండి ఇది. అసలు ప్రతి పాట ఒక ఆణిముత్యం అనండి, చాలా బాగుంది. అసలు ఇప్పుడున్న కుర్రకారం మనసులను దోచేస్తున్న పాటలు అండి ఇవన్నీ.
ఈ పాటల వరకే కాకుండా సినిమా విషయానికి వెళ్తే మనోజ్ బాజ్పేయి, చరణ్ రాజ్, నాజర్, ఆలీ, గిరీష్ కర్నాడ్, బ్రహ్మాజీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యాక్ట్ చేశారండి. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ సినిమాకి కెమెరామ్యాన్ వినోద్ ప్రధాన్. అసలు వీరంతా కలిసి ఈ చేస్తున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు దోచేయ్ దోచేయ్ మన అందరి మనసులు దోచేయ్. దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నీది దోచేయ్ చేయి అందరికి అందనిది దోచేయ్. దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నీది దోచేయ్ అందరికి అందనిది దోచేయ్. సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఇదులాడబోయ్ ఇంకేదో దోచేయ్. దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నీది దోచేయ్ అందరికి అందనిది దోచేయ్. ఎండి కనులున్నోయ్ పైడి మనలున్నోయ్ ఇదులాడబోయ్ ఇంకేదో దోచేయ్. You want make the bad guys cry. You want make the bad guys cry. You want the cheddar wanna cry. లేడీ క్యాష్ అండ్ కృషి, శ్రేయ ఘోషల్ ఇద్దరు మనసు దోచేశారండి. అందరూ మనసులు దోచేశారండి. ఏకంగా ఈ సినిమాలోని ఎస్జే సూర్య గారు అందరి మనసుల కన్నా ముందుగా పవన్ కళ్యాణ్ మనసు దోచేశారండి. అసలు విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కథ మొత్తం తీసుకెళ్ళి వినిపించే ముందు సింగిల్ లైన్ని మహేష్ బాబు గారితో వినిపించారని ఒక బొగట్ట కూడా ఉంది. మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపి గారికి వినిపించారు. అదేవిధంగా తమిళ్ హీరో విజయ్ గారికి కూడా వినిపించారు. అంటే తమిళ వెర్షన్కి విజయ్ గారిని, తెలుగు వెర్షన్కి పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇంతమంది పెద్ద పెద్ద హీరోలకు వినిపించిన మొట్టమొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది మాత్రం పవన్ కళ్యాణే. అసలు మిగతా హీరోలు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణే ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే విషయానికి ఆరా తీసుకుంటూ పోతే అసలు విషయం ఏం తెలిసిందంటే ఈ కొమరం పులిలో కొమర్ అనే పేరు ఇది గోండ్ అనే క్యాస్ట్కి సర్నేమ్. గోండ్ అంటే గోండు అని చెప్పి ఒక క్యాస్ట్ ఉందండి. ఇది ట్రైబల్స్, కొండ జాతి వారు అనమాట. గోండు అనే ఈ ట్రైబల్స్ ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులైన ఈ ఏరియాలోని గోండ్ అనే క్యాస్ట్ ఉండడం జరిగిందండి. వీరిలోనే కొమరం భీమన్ అనే వ్యక్తి ఆసఫ్ జహీ డైనెస్టీలో హైదరాబాద్ స్టేట్ కోసం ఫైట్ చేయడం అనేది ఇది హిస్టరీలో చాలా వరకు ప్రసిద్ధిగాంచిన పేజీ. సో ఈ కొమరం భీమన్న అనే టైటిల్ దగ్గర నుండి తీసుకొచ్చింది కొమరం పులి. సో ఈ పేరుకి మొట్టమొదటిసారిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేస్తామని ముందుకు వచ్చిన వ్యక్తే ఈ పవన్ కళ్యాణ్. ఇలా సాహసోపేతంగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఈ కొమరం పులికి ఎస్జే సూర్య గారు డైరెక్ట్ చేయడం, అంతకుమించి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అతిరథ మహారథుల కలయికలో వచ్చిన ఈ కొమరం పులి విజయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు సార్. మొత్తానికి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని తెలుగు వన్ మనసారా కోరుకుంటుంది. The legend came as a shepherd. The legend came as a merchant. The legend came as a lawyer. And now, the legend comes as a police. కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మస్జిద్. కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే మీరే దేవుళ్ళు.